అప్పుడప్పుడు ప్రకృతి మనకి ఏదో చెప్పాలని అనుకుంటది. అందుకోసమనే మన మీద కోపం చూపిస్తా ఉంటది. ఇక మనుషులు ప్రకృతిని జడగొడితే అది మనల్ని జడగొడుతుంది అన్నట్టు. ఇక ప్రకృతిలో ఉండే జీవరాశులు కూడా గట్నే చేస్తాయి. ఇగో ఇప్పుడు గీడ కూడా గీ ఏనుగులు ఏం చేసినాయో చూడుర్రో పారి. అబ్బాబ్బాబ్బా ఏం ఏనుగులురా నాయన 7-8 దాకా ఉన్నాయి. చెట్లను చూడండి ఎట్లా పడగొడతానాయో. అమ్మో గోడను కూడా పడగొడతాన్నాయి కదా. అగో ఇటు కూడా చూడండి పంటను ఎట్లా నాశనం చేస్తానో ఏనుగుల గుంపు. ఇవి తినుడేమో కానీ తొక్కి ఖరాబ్ చేసుడే ఎక్కువ ఉన్నది కదా. ఇంతకు గీ బీభత్సం ఏనుగులు ఎక్కడ చేసినాయి అంటే మన్యం జిల్లా కొమరాడ మండలం పాలెంలే జరిగింది. ఈ ఊరోళ్లకు 15-20 ఏళ్ల సందికి ఏనుగులతోనికి బాధ తప్పుతలేదట. దగ్గర 10 ఎకరాల పంటను అడ్డగోలుగా దొక్కి ఆగం చేసినాయి. పంట వేసింది మొదలు కంటికి రెప్పలే కాపాడుకుంటుంటే తీర పంట చేతికొచ్చే యాళ్లకు ఏనుగులు గీ తీర్ల దొక్కి పంటను ఆగమాగం చేయవచ్చునని గీ అన్న గీ తీర్ల గోడెల్లో పోసుకుంటాడు. ఓ అన్న ఏం జరిగిందో చెప్పు, ఎంత నష్టమైందో. నా పేరు సహీద్ సత్యనారాయణ సార్. కొమరాడ మండలం పాలెం గ్రామం. ఓ 10 ఎకరాల పామాయిలు, అందులో కర్బూజా వేసాం సార్. నానా కష్టపడి మా శ్రమ అంతా దాంట్లో పోసి చంటి పిల్లలు పెంచినట్టు పామాయిలు పెంచాం. రాత్రి ఏనుగులు సుమారు 7 ఏనుగులు సార్ ప్రవేశించి మా కళ్ళెదుటే మేము చూస్తుండగా నిశ్చేష్టులు అవి చూస్తుండగా ఏం చేయలేము. ఆ ఏనుగుల్ని మొత్తం నాశనం చేసి ఈ పామాయిల్ మొక్కల్ని మొదలతో సహా లాగేసి తినేసేది సార్. మొత్తం 10 ఎకరాలు నాశనం చేసి అందులో ఉన్న కర్బూజా కూడా నాశనం చేసేది సార్. ఇది ఎప్పుడు నుంచి 10-15 ఏళ్ళ నుంచి ఏనుగులు బెడద ఈ ప్రాంతం రైతులు కొమరాడ పార్వతపురం రూరల్లోకి ఈ బెడద ఉంది. వీటికి అప్పుడు విజయరామరాజు గారి నుంచి పాముల పుష్ప శ్రీవాణి గారి ఎమ్మెల్యే గారి నుంచి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కాడి నుంచి వీటికి శాశ్వత పరిష్కారం కనుక్కోలేకపోతున్నారు. రైతులు సర్వనాశనం అయిపోతున్నారు. మేము సంటి పిల్లలు పోషించినట్టు పోషించామండి. సంటి పిల్లలు పోషించినట్టు ఈ పామాయిల్ని పోషిస్తే శుభ్రంగా ఇది మొక్కలు సిగుళ్ళు లాగేసి సర్వనాశనం నాశనం చేసేసారు. చాలా బాధగా ఉంది. అగో విన్నారు కదా, పామాయిలు బొప్పాయి కర్బూజా తోటలు దగ్గర 10 ఎకరాల దాకా పొతం పెట్టినాయి. పోన్రి ఎవరిని ఏమంటాం చెప్పుండి. చేతికొచ్చిన పంటనికి తీర్లా నేరపాలు చేసే ఏనుగుల గుంపు 20 ఏళ్ల సందికి ఏనుగుల నుంచి రక్షణ కల్పించాలని పోరాటం చేస్తానా కూడా సర్కారు వాళ్ళు అయితే ఎవ్వరు పట్టించుకున్న పాపాన పోలేదని అంటారు. మరి గీ తీర్లకింత నష్టం జరిగింది కాబట్టి సర్కారు వాళ్ళు ఆదుకొని నష్టపరిహారం కట్టియాలని గీ అన్న ఆవేదన అన్నట్టు. జనాలు అడవిలన్నరికి అడవిల బతికే జీవరాశుల బతుకాగం చేసే వరకల్లా అవి జనాలకచ్చి జనాలను గిట్లా ఆగం చేయవచ్చే. అందుకే పర్యావరణాన్ని అలా బతికే జీవరాశులను మనం కాపాడుకుంటే అవి మనల్ని కాపాడతాయి అన్నట్టు.